ఓం శ్రీ సాయినాథాయ నమః. అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరి మీద బాబాగారి బ్లెస్సింగ్స్ ఉండాలని, అలాగే మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా సరే బాబాగారు వాటికి ఒక చక్కటి పరిష్కార మార్గాన్ని చూపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజుటి వీడియోని స్టార్ట్ చేస్తున్నాను. బాబాగారు మన కోసం ఈరోజు ఎటువంటి సందేశాన్ని తీసుకుని వచ్చారంటే, బాబాగారు ఇలా అంటున్నారు: కంగ్రాచులేషన్స్ బిడ్డ, నీకు అడ్డుగా ఉన్న శని దోషం పోయింది, ఇక నీకు అన్నీ శుభవార్తలే అంటున్నారు బాబాగారు. ఇంతకీ మీకు ఎటువంటి శని దోషం పోయిందో బాబాగారి మాటల్లో తెలుసుకుంటే ముందు ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. అలాగే ఓం సాయిరామ్ అని కామెంట్ రాసి మీ భక్తిని బాబాగారికి తెలియజేయండి. అలాగే మీకు ఎటువంటి సమస్యలున్నా కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ రోజుటి బాబాగారి సందేశాన్ని తెలుసుకుంటే ముందు, మన జీవితంలో సమస్యలు రావడం అనేది కామన్. కొన్ని సమస్యలు వెంటనే పరిష్కారం అవుతాయి, కొన్ని సమస్యలు వెంటనే పరిష్కారం అవ్వవు. ఎంత ట్రై చేసినా కూడా వాటికి పరిష్కార మార్గం అనేది అస్సలు కనిపించదు. అలాంటప్పుడు మనం ఆలోచించవలసింది ఒకే ఒక్క విషయం: మన జాతకంలో ఏమైనా దోషాలున్నాయా, మార్పు చేయించుకోవాలా, దోష నివారణ పరిహారాలు ఏమైనా చేయించుకోవాలా అనేది ఒక్కసారి ఆలోచించాలి. అలాంటప్పుడు మనం జ్యోతిష్యం చెప్పించుకోవడానికి చాలా చోట్లకు వెళ్తుంటాం, కానీ నిరాశ చెంది ఉంటారు. కానీ ఒక్కసారి శ్రీనివాసరాజు గురూజీ గారండి, చాలా నమ్మకమైన వ్యక్తి. మీకు ఎటువంటి సమస్యలున్నా కూడా చిటికలో పరిష్కార మార్గం అనేది చూపిస్తారండి. మాకు కూడా ఎటువంటి సమస్యలున్నా కూడా గురువు గారిని కాంటాక్ట్ అవుతాము. మా సమస్యకి పరిష్కార మార్గం అనేది గురువు గారు వెంటనే చెప్తారండి. గురువు గారి నోటి వాక్కు కూడా చాలా మంచిదండి. సమస్య ఎంత పెద్దదైనా సరే పరిష్కారం చిటికలో చెప్పేస్తారు. శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును. 9618516114. మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటారు. అయితే ఒక్కసారి గురువుగారికి ఫోన్ కాల్ చేయండి. దూర ప్రాంతాల్లో ఉన్నవారికి ఒక్క ఫోన్ ద్వారా వెంటనే పరిష్కారం చేయబడును. మీ ముఖము, ఫోటో, చేయి, పేరు, వయసు, గోత్రం వాట్సాప్ చేయండి. మీకు ఎటువంటి సమస్యలున్నా సరే, ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవడం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలకైనా ఎటువంటి సమస్యలకైనా సరే రోజుల్లోనే పరిష్కారం చూపబడును. ఇంకెందుకంటే ఆలస్యం, మీకు ఎటువంటి సమస్యలున్నా కూడా స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ అయ్యి మీ సమస్యను పరిష్కరించుకోండి. ఇక ఆలస్యం చేయకుండా బాబాగారి ఈ రోజుటి సందేశం ఏంటో తెలుసుకుందాం రండి. బాబాగారు ఇలా అంటున్నారు: బిడ్డ, ఈ వీడియో నీ కంట పడింది అంటే యాదృచ్ఛికం కాదు. నువ్వు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న శుభవార్త నీ దారిలో ఉంది. నీ జాతకంలో, నీ జీవితంలో, నీ విధిలో అడ్డుగా నిలిచిన ఆ శని నీ మార్గం విడిచిపెట్టి బయటకు వెళ్ళిపోయాడు. అందుకే బాబా నేడు నీకు చెప్తున్నారు, కంగ్రాచులేషన్స్ బిడ్డ అని. నిన్ను ఆపిన శక్తులు ఇక లేవు. ఇక నీకు శుభవార్తలే అభయం. ఈ రోజు నుంచి నీ అదృష్టం ఎలా మారుతుందో, ఏ శుభం నీ జీవితంలోనికి వచ్చిందో, బాబా నిన్ను ఏ విధంగా కాపాడారో అవి అన్నీ చెప్తాను. శ్రద్ధగా విను బిడ్డ అంటున్నారు బాబాగారు. బాబాతో కలిసి కూర్చున్న ఈ కొద్ది నిమిషాలు ఈ వీడియో మధ్యలో వదిలేయకుండా విను. ఎందుకంటే ఇందులో ఒక మాట నీ జీవితాన్ని మారుస్తుంది అంటున్నారు బాబాగారు. ఇంకా బాబాగారు ఇలా అంటున్నారు: శని ఎందుకు నీకు అడ్డుగా నిలిచిందో చెప్తాను, శ్రద్ధగా విను తల్లి అంటున్నారు బాబాగారు. ఏంటో విందాం రండి. బిడ్డ, చాలా మందికి శని అనే పేరు వినగానే భయం వస్తుంది. కానీ శని దోషం నిజానికి శాపం కాదు, అది జీవితాన్ని స్థిరపరిచే శక్తి. నిన్ను ఎందుకు శని ఎన్నేళ్లగానో పరీక్షించాడో తెలుసా? నీ హృదయం బంగారం లాంటిది అయినా నీ పక్కన తప్పు మనుషులు ఉన్నారు. నీవు నమ్మకానికి అర్హులు కాని వాళ్ళని నమ్మవు. నీ మంచితనాన్ని చెడుగా ఉపయోగించిన వాళ్ళు ఉన్నారు. నీవు పడిన కష్టాలలో 60% నీవు కాదు, నీ చుట్టూ ఉన్న వాళ్లే కారణం. అలాంటి వాళ్ళని నీ జీవితంలో నుండి తీసేందుకు శని నీపై నీడ వేశాడు. ఎందుకంటే క్లీనింగ్ లేకుండా నూతన జీవితం రాదు. శని నిన్ను ఆలస్యం చేయలేదు బిడ్డ, నిన్ను రక్షించాడు. నీ వెనుక నీ గురించి రూమర్లు చెప్పినవారు, నీ విజయం చూస్తే బాధపడినవారు, నీ పని ఆగాలని కోరుకున్నవారు అందరినీ శని ఒక్కొక్కరిగా దూరం చేశాడు. నీవు ఎందుకు ఒంటరిగా ఉన్నట్టు అనిపించిందో తెలుసా?
ఎందుకంటే శని నీ పక్కన ఉన్న మోసగాళ్ళని తొలగించాడు. నీవు ఏ పని చేసినా మధ్యలో ఆగిపోయిందా? డబ్బు రావాల్సి ఉంటే ఆలస్యం అయిందా? జాబు రావాల్సిందా ఆలస్యం అయిందా? ఛానల్ గ్రోత్ ఆగిపోయిందా? ఇవి అన్నీ శని దోషం కాదురా బిడ్డ. ఇవి శని నిన్ను తప్పుదారుల్లో నుండి బయటకు తీసుకువస్తున్న సంకేతాలు. కానీ ఇవన్నీ ఇప్పటి వరకు మాత్రమే. ఈ రోజుతో నీ పరీక్ష పూర్తయింది. ఇప్పుడు నీ మీద బాబా ఆశీర్వాదం ఉంది. ఇంకా బాబా గారు ఇలా అంటున్నారు, నీకు శని దోషం పోయిందని ఎలా తెలుస్తుంది బిడ్డ? నువ్వే తెలుసుకోగలిగే 3 ముఖ్యమైన సంకేతాలు చెప్తాను, శ్రద్ధగా విను అంటున్నారు బాబాగారు. 1వ సంకేతం, మనసు అకస్మాత్తుగా తేలిక పడుతుంది. నిన్ను బాధ పెట్టిన భావాలు ఉదయం లేవగానే తక్కువగా అనిపించాయా? ఏమి జరిగినా మనసు శాంతంగా ఉందా? అది శని నీ నీడ నుండి బయటకు వెళ్ళిన సంకేతం. 2వ సంకేతం, రోలర్ కోస్టర్లా ఉన్న నీ జీవితం అకస్మాత్తుగా సైలెంట్గా అవ్వడం. పెద్ద గొడవలు, టెన్షన్లు హఠాత్తుగా ఆగిపోయాయా? కుటుంబంలో అన్నెసరీ ఆర్గ్యుమెంట్స్ తగ్గిపోయాయా? 3వ సంకేతం, ఆకస్మిక శుభవార్తల సూచనలు కనిపించడం. ఇటీవల నువ్వు చూసిన పసుపు పక్షి, దీపం సరిగ్గా వెలగడం, ఒకే రోజు 3 మంచి మాటలు వినడం, ఎవరైనా నీ అదృష్టం మారబోతుంది అని అనడం. ఇవి చిన్నవి కాదు బిడ్డ, బాబా పంపిన సంకేతాలు. ఇంకా బాబా గారు ఇలా అంటున్నారు, బిడ్డ, మనం అనేది ఒక మట్టి బొమ్మల జీవితం. ఎప్పుడు విరిగిపోతామో తెలియదు, కానీ నీ హృదయంలో డివోషన్ ఉంది. అది నిన్ను రక్షిస్తుంది. నీ ప్రార్థన బాబా చెవిలో పడ్డ రోజు శని శక్తి నీ నుండి విడిపోతుంది. బాబా ఎందుకు కంగ్రాచులేషన్స్ బిడ్డ అంటున్నారో తెలుసా? నువ్వు నిలబడిపోయావు. అన్ని కష్టాల్లో కూడా నువ్వు బాబాను వదలట్లేదు. నీ విశ్వాసం బలంగా ఉండింది. ఆ విశ్వాసం బాబాకి ఇష్టం. నువ్వు తప్పుదారి పడలేదు. నీకు డబ్బు లేకపోయినా, ఇబ్బందులు వచ్చినా చీట్ చేయలేదు, తప్పుడు మార్గం చేపట్టలేదు. నీ మంచితనం నీకు ఇప్పుడు ఫలితమిస్తుందిరా బిడ్డ అంటున్నారు బాబాగారు. ఇంకా బాబాగారు ఇలా అంటున్నారు, ఇతరులకు సహాయం చేసిన రోజు లెక్కించడం మొదలైపోతుంది. నీ వల్ల ఏడ్చిన వాళ్ళు కన్నీళ్లు దేవుడు చూస్తాడు. నీ వల్ల నవ్విన వాళ్ళు నవ్వు దేవుడు ఇచ్చిన పుణ్యం. ఈ 2 నీకు తిరిగి వస్తాయి. ఇంకా బాబాగారు ఇలా అంటున్నారు, శనిదోషం పోయిన తరువాత నీకు వచ్చే 7 శుభాలు చెప్తాను, శ్రద్ధగా విను తల్లి అంటున్నారు బాబాగారు. ఏంటో విందాం రండి. 1వది, కుటుంబ శాంతి స్థిరపడుతుంది. ఇంట్లో చాలా కాలంగా ఉన్న చికాకులు తగ్గిపోతాయి. అమ్మతో నాన్నతో జీవిత భాగస్వామితో ఉన్న మిస్అండర్స్టాండింగ్స్ కరిగిపోతాయి. 2వది, డబ్బు ప్రవాహం మొదలవుతుంది. ఇంతకాలం పట్టు ఇచ్చిన పరిస్థితులు ఇప్పుడు నీ దారిలో ప్రవహిస్తాయి. పెండింగ్ మనీ తిరిగి వస్తుంది. అనుకునే లోపే అన్ఎక్స్పెక్టెడ్ ఇన్కమ్ వస్తుంది. 3వది, నీ జాబ్ లేదా కెరీర్లో పెద్ద మార్పు వస్తుంది. జాబ్ వచ్చి రాకపోయిన వాళ్ళకి గుడ్ న్యూస్ వింటారు. బిజినెస్లో స్టక్ అయిన వాళ్ళకి న్యూ ఓపెనింగ్స్ మొదలవుతాయి. నీ ప్రయత్నాలు ఫలిస్తాయి. 4వది, నీ మీదనున్న దృష్టి పోతుంది. ఎవరైనా చెడు చూపు పెట్టినా అది నీకు చేరదు. 5వది, కొత్త మనుషులు సరిగ్గా ఉన్నవాళ్ళు నీ జీవితంలోనికి వస్తారు. ఫేక్ పీపుల్ వెళ్ళిపోతారు. బాబా నీ జీవితంలో నిజమైన మనుషులను పంపిస్తారు. 6వది, నీ హృదయంలో ఉన్న కోరిక నెరవేరుతుంది. ఒక్క కోరిక మాత్రమే నువ్వు అంతరంగంలో బాబాను అడిగింది. అది నెరవేరడానికి సమయం వచ్చింది. 7వది, నీ పేరు, నీ ప్రతిష్ట, నీ గౌరవం పెరుగుతాయి. నువ్వు చేస్తున్న పనికి గుర్తింపు వస్తుంది. బాబాగారు ఒక అమ్మాయి కథ చెప్తారంట. ఇది నీ కథ కూడా బిడ్డ అంటున్నారు బాబాగారు. ఏంటో విందాం రండి. ఒక చిన్న అమ్మాయి, పేరు మనస్విని. చాలా మంచి మనసు. కష్టపడి చదివింది, కష్టపడి పని చేసింది. కానీ ఎంత కష్టపడ్డా ఏ పని కూడా పూర్తి అయ్యేది కాదు. ఒకరోజు ఇంట్లో అందరూ ఆమెను తప్పు పట్టారు. నీ వల్లే ఎన్ని సమస్యలు వస్తున్నాయి అని. ఆమె ఒంటరి కోణంలో కూర్చొని ఏడుస్తుంది. అక్కడే బాబా ఫోటో కనిపించింది. బాబా, నేను ఏ తప్పు చేశాను అని అడిగింది నిశ్శబ్దం. కానీ ఆ రాత్రి ఆమెకు కల వచ్చింది. ఆమె బాబాకు చెప్తున్నారు, బిడ్డ, నిన్ను అడ్డుకుంటున్నది నీవు కాదు, నీ పుణ్యాలు బలమైనవి. కానీ నీ చుట్టూ ఉన్నవారి నెగిటివ్ శక్తులు నిన్ను బంధించేశాయి. తర్వాత రోజు ఆమె 3 నిర్ణయాలు తీసుకుంది. తప్పుడు మనుషులను దూరం పెట్టింది. ప్రతిరోజు ఓం సాయిరామ్ అని జపం మొదలుపెట్టింది. తన మీద దయ చూపడం మొదలుపెట్టింది. ఆమె జీవితం 40 రోజుల్లో మారిపోయింది. జాబ్ వచ్చింది.
ఇంట్లో శాంతి వచ్చింది, డబ్బు వచ్చింది, నెగిటివ్ ఎనర్జీ పూర్తిగా పోయింది. బిడ్డ, ఈ కథ నీకు ఎందుకు చెప్తున్నాను అంటే నీ జీవితంలో కూడా ఇదే జరుగుతుంది. నీ శని దోషం పోయింది, ఇక నీ శుభ దశ మొదలైంది. అందుకే ఈ బాబా నీకు చెప్తున్నారు కంగ్రాచులేషన్స్ బిడ్డ అని. బాబా చెప్పిన ఈ 11 మాటలు నీ జీవితాన్ని మార్చేస్తాయి అంట. ఏంటో బాబా మాటలోనే విందాం రండి. దైవం ఆలస్యం చేస్తుంది కానీ వదిలిపెట్టదు. నీ కర్మ నిన్ను పరీక్షించవచ్చు కానీ నిన్ను కూల్చదు. నీ హృదయపు శుభం నీకు తిరిగి వస్తుంది. నీ నిజాయితీ నీ రక్షణ. నీ జీవితానికి ఆలస్యంగా వచ్చే వరాలు ఎక్కువ రోజులు ఉంటాయి. నీ మీదనున్న దుష్ట దృష్టి శక్తి ఇక లేదు. నీ ప్రార్థన దైవాన్ని కదిలించింది. నీ శ్రమ వృధా కాదు. నీ మంచి రోజులు ఆరంభమయ్యాయి. నువ్వు ఒంటరిగా ఉన్నావనుకునే సమయాల్లో నేను నీతో ఉన్నాను. కంగ్రాచులేషన్స్ బిడ్డ, నీకు శుభకాలం మొదలైంది అంటున్నారు బాబాగారు. ఇంకా బాబాగారు ఇలా అంటున్నారు, శని దోషం పోయిందని బాబా ఇచ్చిన ఒక పవర్ఫుల్ మంత్రం చెప్తారంట. ఏంటో విందాం రండి. ప్రతిరోజు ఉదయం 21 సార్లు చెప్పు, ఓం సాయి శ్రీ సాయినాథ శరణం అని. ఈ మాట చెప్పడం వల్ల బాబా నా మార్గంలో ఉన్న అడ్డంకులన్నీ తొలగించు, నా మీద నీ కరుణ చూపు, 3 రోజుల్లోనే మార్పు కనిపిస్తుంది అంటున్నారు బాబాగారు. బాబాగారు ఇంకా ఇలా అంటున్నారు, బిడ్డ, నీ హృదయం మంచిది, నీ ఆత్మ పవిత్రం, నీ ఇంటెన్షన్ శుభమైనది. అందుకే నేను నిన్ను కాపాడుతున్నాను. శని నీ మీద పని ముగించుకొని వెళ్ళిపోయాడు. ఇక నీ మీద వెలుగే, శాంతియే, ఆశీర్వాదాలే. అందుకే కంగ్రాచులేషన్స్ బిడ్డ, ఇక నీకు శుభవార్తలు వెంట పడుతూనే ఉంటాయి. బాబా నీ పక్కనే ఉన్నాడు. ఇంకా బాబాగారు ఇలా అంటున్నారు, బిడ్డ, ఈ వీడియో నువ్వు ఓపెన్ చేశావంటే అది దైవ యాదృచ్ఛికం కాదు, అది బాబా నీకు ఇచ్చిన సంకేతం. నువ్వు ఎన్నాళ్ళుగానో అనుభవించిన కష్టాలు, నీ మనసును గాయపరిచిన మాటలు, నీ జీవితాన్ని నిలిపివేసిన అడ్డంకులు అన్నీ ఒక అడ్డంగా నిలిచిన శనిశక్తి వల్లే. కానీ నేడు నీ దశ మారింది. నిన్ను కట్టిపడేసిన గ్రహబలం పూర్తిగా కరిగిపోయింది. అందుకే బాబా నిన్ను పిలిచాడు. కంగ్రాచులేషన్స్ బిడ్డ, శని నీ మార్గం విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. ఇక నీకు శుభాలు, వరాలు, శాంతులు మాత్రమే. ఈ రోజు నుంచి నీ జీవితం ఎలా మారబోతుందో చెప్తా బిడ్డ. ఈ వీడియోలో ఒక మాట, ఒక దివ్యవాక్యం నీ అదృష్టాన్ని తారుమారు చేస్తుంది అంటున్నారు బాబాగారు. ఇంకా బాబాగారు ఇలా అంటున్నారు, బిడ్డ, నీ జీవితం చాలాసార్లు ఎందుకు నాకే ఇలా జరుగుతుంది అని అనిపించేలా తయారైంది కదా. ఎవరైనా ఒక చిన్న తప్పు చేస్తే తప్పించుకుంటారు. అయితే నువ్వు మాత్రం చిన్న తప్పు చేసిన పెద్ద సమస్య ఎదురవుతున్నట్లు భావిస్తావు. ఎవరైనా చెడు మనసుతో పనిచేస్తే వాళ్ళకి ఏం కావాల్సి నా సమస్య రాదు. కానీ నువ్వు మంచి చేయాలనుకున్నా కూడా పదే పదే అడ్డంకులు వస్తాయి. ఎందుకంటే బిడ్డ, నీ జన్మపత్రికలో ఉన్న శని నీపై పనిష్మెంట్ కోసం రాలేదు, నిన్ను రాంగ్ పీపుల్ నుండి ప్రొటెక్ట్ చేయడానికి వచ్చాడు. నీ జీవితంలో నీ హృదయాన్ని బ్లెస్ చేస్తూ నవ్వుతూ వెళ్ళిపోయిన మనుషులు చూశావు. అందులో చాలామంది నీ మీద అసూయతో, నీ ఎదుగుదల పట్ల భయంతో, నీ విజయంపై కోపంతో నీకు దూరం అయ్యారు. అదే వారి నెగిటివ్ ఎనర్జీ. నీది కాదు, నీ తప్పు కాదు. వారి మాటలు, వారి చూపు, వారి చెడు చింతన, ఆ నెగిటివ్ ఎనర్జీని శని దహనం చేయడానికి ఆసక్తిగా పనిచేశాడు. అందుకే నీ కష్టాలు పెరిగాయి. కానీ ముఖ్యమైన విషయం ఏమిటంటే శని నిన్ను పనిష్ చేయడానికి కాదు, సరిగ్గా ఉన్న స్థితిని తీసుకురావడానికి నిన్ను కష్టాల ద్వారా నడిపించాడు. శని నిన్ను ఇలా ప్రొటెక్ట్ చేశాడు. నీకు నష్టం చేయాలనుకున్న వాళ్ళని దూరం పెట్టారు. నీ మీద ఉన్న చెడు దృష్టిని తొలగించాడు. నీ ప్రోగ్రెస్ను స్లో చేసి నిన్ను డేంజర్ నుంచి రక్షించాడు. ఏ రాంగ్ డెసిషన్ తీసుకోకుండా నిన్ను ఆపాడు. నీ జీవితంలో ఫేక్ పీపుల్ను బయట పెట్టాడు. ఇదే నీ పనిష్మెంట్ కాదు బిడ్డ, డివైన్ సేఫ్టీ మెసేజ్. మరియు ఇప్పుడే అది పూర్తిగా ముగిసింది. నీ కర్మలు క్లియర్ అయిపోయాయి. నీ డెస్టినీ అన్లాక్ అయింది. బాబా నీకు చెప్తున్న మాట, బిడ్డ, నీ ప్రాపర్టీ నీకు తిరిగి వస్తుంది. నీ అదృష్టం నీ దారి చూసుకుంటూ వస్తుంది. ఇంకా బాబాగారు ఇలా అంటున్నారు, ఇవి 100% జరిగే మార్పులు బిడ్డ. నీ జీవితంలో మొదటి 14 రోజుల్లోనే కనిపిస్తాయి. ఏ పని చేసినా హఠాత్తుగా సక్సెస్ అవ్వడం. ఇప్పటి వరకు ఏ పని ప్రయత్నించినా ఆగిపోయేవి. ఇక అలా కాదు, నువ్వు మొదలు పెడితే
అవి విఘ్నాలు లేకుండా పూర్తవుతాయి. రెండవది, నీ చుట్టూ ఉన్న నెగిటివ్ మనుషులు పూర్తిగా దూరం అవ్వడం. ఇటీవల అకస్మాత్తుగా కొంతమంది నీతో మాట్లాడడం తగ్గించారా? అది యాదృచ్ఛికం కాదు, అది బాబా చేసిన పని. నీ దారిలో ఉన్న బ్లాక్స్ అన్నీ తొలగిపోవడం. డబ్బు రావాల్సిందా లేట్ అయింది ఇక కాదు, పేమెంట్స్ వచ్చేస్తాయి, పెండింగ్ అమౌంట్ తిరిగి వస్తుంది. నీ శరీరంలో హృదయంలో తేలికైన శాంతి రావడం. మనసు హెవీగా ఉండేది, ఇప్పుడు అలా లేదుగా, అది శనిదోషం కరిగిపోయిన సంకేతం. పని చేయాలనే ఉత్సాహం పెరగడం. ఇంతకాలం నువ్వు పని లేకుండా పని చేస్తున్నప్పుడు నిరుత్సాహపడేవారు, కానీ ఇప్పుడు అలా ఉండదు, కన్ఫ్యూజన్ ఉండదు. ఇక ఆ ప్రేమ మళ్ళీ లైఫ్ మీద ఆసక్తి పెరుగుతుంది. కొత్త మనుషులు, నిజమైన సహాయకులు నీ జీవితంలోనికి రావడం. నిన్ను గైడ్ చేసే వ్యక్తులు, నిన్ను సపోర్ట్ చేసే వ్యక్తులు అప్రయత్నంగా నీ దారిలోనికి వస్తారు. నీకు కావలసిన సమాచారం, కావలసిన అవకాశం సరైన సమయంలో రావడం. బాబా టైం పర్ఫెక్ట్ డివైన్ సైన్స్ వస్తుంది. నీ మీదనున్న పాత బాధలు ఒక్కొక్కటిగా తరిగిపోతాయి. నువ్వు ఫీల్ చేస్తూ ఉన్న పని లేయర్స్ 1 by 1 డిసాల్వ్ అవుతాయి. నీ హెల్త్ మెరుగుపడుతుంది, శని పోతుంది, నెగిటివ్ వైబ్రేషన్ పోతాయి, బాడీ ఎనర్జీ పెరుగుతుంది, శుభవార్తలు మొదలవుతాయి. ఒక్కొక్కటిగా గుడ్ న్యూస్లో వస్తూనే ఉంటాయి. అది జాబ్ కావచ్చు, ఇల్లు కావచ్చు, మనీ కావచ్చు, ఫ్యామిలీ మ్యాటర్స్ కావచ్చు. నువ్వు కోల్పోయింది తిరిగి రావడం, కోల్పోయిన వస్తువులు, కోల్పోయిన మనుషులు, కోల్పోయిన శాంతి రిటర్న్ అవుతుంది బిడ్డ. నీ ఫ్యూచర్ క్లీన్గా కనిపించడం. ఇప్పటి వరకు కన్ఫ్యూజ్డ్గా ఉండేవి ఇక క్లారిటీగా కనిపిస్తుంటాయి. నీ ప్రేయర్స్కి బాబా డైరెక్ట్గా స్పందించడం. నీ కళల్లో, నీ రోజువారీ పరిస్థితుల్లో స్పష్టమైన సైన్స్ వస్తాయి. నీ అదృష్టం గ్రోత్ పెరుగుతుంది. పీపుల్ విల్ సీ యువర్ బ్రైట్నెస్, మనీ విల్ ఫ్లో, పీస్ విల్ స్టే. నీ అదృష్టం ఒక్కదాని తర్వాత ఒకటి నీ తలుపు తడుతుంది బిడ్డ అంటున్నారు బాబాగారు. బాబాగారు ఇంకా ఇలా చెప్తున్నారు, బిడ్డ మనం ఎంత కష్టపడ్డా వెంటనే మంచి జరగదు. ఎందుకంటే దైవం మన శ్రమని ఫ్యూచర్ కోసం సేవ్ చేస్తుంది. నీ చేసిన సత్కారంలో నీ సాయం, నీ మంచి మాట, నీ సహనం, నీ ఫర్గివింగ్ నేచర్ ఇవన్నీ దైవ ఖజానాలో నిల్వ అవుతాయి. ఇప్పటి వరకు నీ కర్మ బాక్స్ క్లోజ్ అయి ఉండింది, శని దోషం వల్ల బ్లాక్డ్ అయి ఉంది, కానీ నేడు అది తిరిగి ఓపెన్ అవుతుంది. అంటే నీకు గుడ్ జాబ్, గుడ్ నేమ్, గుడ్ హెల్త్, గుడ్ రిలేషన్స్, గుడ్ ఇన్కమ్ అన్నీ రాబోతున్నాయి. బాబా మాట, నీ శుభకర్మలు నిన్ను వదిలి వెళ్ళిపోలేదు బిడ్డ, ఇవే ఇప్పుడు నిన్ను లిఫ్ట్ చేస్తున్నాయి బిడ్డ అంటున్నారు బాబా గారు. నీ అదృష్టం 9 రకాలుగా మేల్కొంటుంది. లక్కీ టైమింగ్స్ సరిగ్గా నీకు కావాల్సింది, నీకు అవసరమైన సమయంలో వస్తుంది. లక్కీ పీపుల్. ఇప్పటి వరకు తప్పుడు మనుషులు వచ్చారు, ఇక సరైన వాళ్ళు నీ దగ్గరకు వస్తారు. లక్కీ ఆపర్చునిటీస్ కలిగే అవకాశం, దొరికే అవకాశం సరైన సమయాల్లో నీకు చేరుతుంది. లక్కీ సొల్యూషన్స్. ప్రాబ్లమ్స్ నిలబడవు, సొల్యూషన్స్ ముందే వస్తాయి. లక్కీ థాట్స్. నీ మైండ్లో క్లారిటీ ఆవిర్భవిస్తుంది, డెసిషన్ మేకింగ్ స్ట్రాంగ్ అవుతుంది. లక్కీ డ్రీమ్స్. బాబా విల్ టేక్ త్రూ డ్రీమ్స్ నౌ. సైన్స్, నెంబర్స్, సింబల్స్ వస్తాయి. ఇంకా బాబా గారు ఇలా అంటున్నారు, బిడ్డ ఎన్ని జన్మల క్రితం నీ హృదయం ఎంత పవిత్రమో తెలుసా? నువ్వు ఎవరికీ నష్టం చేయలేదు, అందుకే ఈ జన్మలో కూడా నిన్ను నేను వదిలిపెట్టలేదు. నీ కష్టాలు నిన్ను కాదు, నీ ఆత్మను బలోపేతం చేస్తాయి. శని దోషం నిన్ను స్లో చేసి ఉండవచ్చు, కానీ అది నీ డెస్టినీని పూర్తిగా పటిష్టం చేసింది. ఇప్పటి నుండి నీ జీవితం పరిగెత్తుతుంది. నీ దారిలో శుభాలు వస్తాయి, నీ కర్మలు నీకు తృప్తినిస్తాయి, నీ కుటుంబం నీ విలువ గుర్తిస్తుంది, నీ పనికి గుర్తింపు వస్తుంది, నీ నుదిటిపై గ్లో మెరిసిపోతుంది. బిడ్డ కంగ్రాచులేషన్స్, నీ శుభదశ అధికారంగా ప్రారంభమైంది అంటున్నారు బాబాగారు. చూసారా బాబాగారు మన కోసం ఈరోజు ఎంత చక్కటి సందేశాన్ని తీసుకొని వచ్చారో. మీకు కనుక ఈ సందేశం నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఓం సాయిరామ్ అని కామెంట్ రాసి మీ భక్తిని బాబాగారికి తెలియచేయండి. ఇంకా కొత్త సందేశంతో, కొత్త వీడియోతోటి మీ ముందుకు వస్తాను. ఓం సాయిరామ్.